పాకిస్తాన్లో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. రైలు హైజాక్ చేసి పాకిస్తాన్కు చెందినటువంటి 48 గంటల డెడ్లైన్ పెట్టారు బలోచిస్తాన్ సంబంధించినటువంటి లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వ్యక్తులు. బలోచిస్తాన్ వేర్పాటువాదుల యొక్క దారుణానికి పాల్పడ్డారు. ఏకంగా కువైట్లా నుంచి పరేషాన్ వైపు వెళ్తున్నటువంటి ఆ ట్రైన్ ని హైజాక్ చేశారు. దాంట్లో 450 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. తమకి సంబంధించిన వారందరూ కూడా హైజాక్ చేయడంతో ఒక్కసారిగా అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున అక్కడికి ఆర్మీ సిబ్బంది కూడా అక్కడ చేరుకున్నారు. ఒక సుమారుగా 10 నుంచి 20 మంది ఇప్పటికే హతమార్చాడు తెలుస్తోంది. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. 6 ట్రైన్ భద్రతా సిబ్బందిని కూడా చంపేసినట్టు తెలుస్తోంది. తమ డిమాండ్ నెరవేర్చకపోతే బందీలను చంపేస్తామంటూ కూడా మరోసారి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. బలోచ్ రాజకీయ నేరస్తులు అదృశ్యమైన పౌరులు కార్యకర్తలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సో బలోచిస్తాన్ సంబంధించిన రాజకీయ నేరస్తులని అదృశ్యమైన పౌరులని కార్యకర్తలని కూడా విడుదల చేయాలని వీరంతా డిమాండ్ చేస్తూ ఉన్నారు. 16 మంది బలోచ్ టెర్రరిస్టులని ఇప్పుడు పాక్ ఆర్మీ మట్టు పెట్టింది. 104 మంది ప్రయాణికులను రక్షించింది పాక్ ఆర్మీ. ఇక బలోచ్ ఆధీనంలో ఉన్నటువంటి దాదాపుగా 400 మంది ప్రయాణికులు ఎక్కువ మంది సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ సైనికులే ఉన్నారు. సో ఇప్పటికే మిలిటెంట్ 182 మంది ఇంకా కూడా అందులో బందీలుగా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇప్పటికే 6 సిబ్బందిని హతమార్చారు. ఇంకా ఈ సంఖ్య 30 వరకు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ సమయంలో ట్రైన్లో 500 మంది ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. 80 మంది ప్రయాణికుల్ని ఇప్పటికీ ఆర్మీ సురక్షితంగా కాపాడగలిగింది. ఇప్పటివరకు ఎగ్జాక్ట్గా అంటే గంటల కొద్దీ కొంత కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటివరకు సుమారుగా 104 మంది ప్రయాణికులని సేఫ్గా కాపాడగలిగారు. ఇక సమస్యాత్మక బలోచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైనటువంటి క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వాకు ప్రావిన్స్లోని పెషేవార్కు రైలు వెళ్తుండగా, అంటే పాకిస్తాన్లోని క్వెట్టా నుంచి పెషేవార్కు రైలు వెళ్తుండగా మిలిటెంట్లు దాడికి తెగబడ్డారు. ఈ రైలు మార్గంలో సుమారుగా 17 సొరంగాలు ఉండగా 8వ సొరంగం వద్ద మిలిటెంట్లు ట్రాక్ ని పేల్చి జాఫర్ ఎక్స్ప్రెస్ ను తమ నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత రైల్ని చుట్టుముట్టి భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. కాల్పుల్లో రైలు లోకో పైలట్తో సహా పలువురు ప్రయాణికులు గాయపడి తెలుస్తోంది. ఇక ఈ దాడి తమ పని అని వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చాలా స్పష్టంగా సామాజిక మాధ్యమాల ద్వారా తేల్చేసింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక సొరంగ మార్గం నుంచి అప్పుడే ట్రైన్ బయటికి వెళ్తోంది. సుమారుగా క్వెట్టా నుంచి పేషావర్ వెళ్ళేటువంటి ఆ మార్గ మధ్యలో 14 సొరంగాలు ఉన్నాయి. ఈ 14 సొరంగాల్లో 8వ సొరంగ మార్గం దాటుతున్న నేపథ్యంలోనే ఆ ట్రాక్ ని పేల్చేసి ఆ ట్రైన్ చుట్టుముట్టి ఒక్కసారిగా 500 మంది ప్రయాణికుల్ని హైజాక్ చేశారు.